వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పొజిషన్లు లేని వాళ్ళు జాయిన్ అవ్వడం ఒక అంశమైతే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్న తర్వాత రాజ్యసభ లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ చట్టాన్ని అపహాస్యం చేస్తూ కండువ కప్పుకుంటున్న పద్ధతి మంచిది కాదు. అమరావతి నాడు నేడు 2014-19 మధ్య జరిగిన అభివృద్ధి కట్టడాలు ఒకవైపు, 2019-24 మధ్య జగన్ చేసిన నాశనం మరోవైపు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజీ పూర్తిగా నాశనం చేశారు. మన మట్టి మన నీరు మన అమరావతి. మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజ, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ, పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తోకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, అక్కడ రాజధాని కడత అని చెప్పిన చంద్రబాబు కనీసం అక్కడ రైతులకు ఫ్లాట్స్ కూడా ఇవ్వలేకపోతే ఆ తప్పు ఎవరిది? ఈరోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ రావాలి. ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకంతనం? దీనికి ఎవరిని నిందిస్తారు? ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒకటే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. ఈ జూన్ 2014 1 నుండి 2014 డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు జరిగాయా లేదా? గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి, అమరావతి, తాడికొండ, పెదకురపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చండ్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి. అవి వాస్తవం కాదు. జూన్ 2014 నుండి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.91 ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముందే. కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే జూన్ 2014లో 530.69 ఎకరాలు,
జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.26 ఎకరాలు, అక్టోబర్లో రమారమి 564 ఎకరాలు, నవంబర్లో 836 ఎకరాలు, డిసెంబర్లో 531 ఎకరాలు, మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు 4,000 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కరెక్టే కాదని నీకు తెలిసి ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, అభియోగం చేయడం జరిగింది. కాబట్టి ఇవి ఇంకా పేర్లకు పోను, పేర్ల దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మరి అవన్నీ నిజమా కాదా, అవి నిజంగా కొన్నారా లేదా, అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో అవన్నీ చెప్పింటే బాగుండేది. మరి అవన్నీ చెప్పకుండా కేవలం ఈ యొక్క ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో అమరావతి నిర్మాణాన్ని ఎస్టిమేట్ను మళ్ళా 1,00,000 కోట్ల నుంచి కుదిస్తూ 54,000 కోట్లు అనుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో 51,687 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత కావాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి ఎప్పుడు డబ్బులు కంప్లీట్ చేశారనే విషయం కూడా టోటలీ సైలెంట్. దాని మీద ఏం చెప్పడం జరగలేదు. నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో శివకుమార్ పాల్గొనడంపై ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రజలకు సమాధానం చెప్పాలి. కమిషనర్ ఆదితి సింగ్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్. తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో కమిషనర్ ఆదితి సింగ్ పక్కన ఎమ్మెల్యే ఆరనాని శ్రీనివాసులు అన్న కొడుకు శివకుమార్ తానే ప్రజాప్రతినిధి అన్నట్టుగా కూర్చోవడం ఏమాత్రం సరికాదని, దీనిపై తిరుపతి ఎమ్మెల్యే వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తిరుపతి ఎమ్మెల్యేగా తాను అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నగర అభివృద్ధికి పారదర్శకంగా పనులు చేయాల్సిన ఆరని శ్రీనివాసులు తనకు బదులుగా తన అన్న కొడుకుని సమావేశాల్లో కూర్చోబెట్టడం చట్ట వ్యతిరేకమని, ఇది అవినీతిని ప్రోత్సహించడానికి సహకరిస్తుందని మండిపడ్డారు. గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరణికి ఇంత చిన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. అంటే శాసనసభకు కూడా ఇకపై తనకు బదులుగా శివకుమార్ని పంపించడానికి ఆరణి సిద్ధమయ్యారా అని నిలదీశారు. ప్రజాప్రతినిధిగా తనకు ఉన్న బాధ్యతలను విస్మరించి తన కుటుంబ సభ్యులకి పెత్తనం అప్పగిస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్న చీత్కారాలను, ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు బదులుగా అధికారుల సమావేశానికి ఆయన అన్న కుమారుడిని ఐఏఎస్ ఆఫీసర్ ఆదితి సింగ్ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఎస్ అనే పరిస్థితి ఐఏఎస్లకు రాకూడదని సీఎం, డిప్యూటీ సీఎం చెబుతుంటే అందుకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని అన్నారు. ఐఏఎస్గా తన విధులను విస్మరించి అధికారుల సమావేశంలో అర్హత లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గౌరవిస్తూ కీలక సమాచారాలను ఆయనకు ఎలా అందజేస్తారని అన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని, ఈ సంఘటనపై కమిషనర్ ఆదితి సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అధికారులు మొత్తం సమాజానికి దిశానిర్దేశం చేసి ఒక ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా కొంతమంది రాజకీయ నాయకులు కొమ్ముగాయడం సరైంది కాదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఆరణి శ్రీనివాసులు గారు ఈ విధంగా చేయడం సరైంది కాదు. ఇది సహించరానటువంటి విషయం. ఇప్పుడు నిన్నగాక మొన్న పట్టాల పంపిణీ సందర్భంగా ఒక మంత్రి భార్య కొంచెం ఆమె చొరవ, అత్యుత్సాహం ప్రదర్శించి అతిగా ప్రవర్తించింది దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళ మంత్రికి ఫోన్ చేసి మీ శ్రీమతి గారు తగిన హద్దుల్లో ఉంటే మంచిదని చెప్పని ఆయన సున్నితంగా హెచ్చరించారు. అదేవిధంగా నిన్న కొలకపూడి శ్రీనివాస్ గారు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు, చట్టాలని చేతిలోకి తీసుకునే పద్ధతిని వ్యవహరించడం కాదు. గతంలో వైసీపీ పాలనలో అనేక రకాల అన్యాయాలు, దౌర్జన్యాలు అవన్నీ జరిగాయి. గతంలో వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదురయ్యారు. కానీ దాని నుంచి ఫ్రస్ట్రేషన్తో వీళ్ళు ఈ విధంగా వ్యవహరించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు. మేము కూడా ఆ పద్ధతిలో చేస్తే అన్ని చెల్లుబాటు అవుతుంటే కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవి ఇంకొకసారి పునరావృతం కాకూడదని చెప్పి మరొకసారి ఆరణి శ్రీనివాసులు గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన బహిరంగంగా సమాధానం చెప్పాలి, జరిగిన తప్పుని ఒప్పుకోవాలి, మరొకసారి అలా కాకూడదు. అదేవిధంగా ఆదితి సింగ్ కమిషనర్ గారు స్పష్టంగా ఆమె చేసిన దానికి సమాధానం చెప్పాలి. ఆమె పైన అవసరమైతే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాయపనేని
పొజిషన్లో లేని వాళ్ళు జాయిన్ అవ్వడం ఒక అంశమైతే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్న తర్వాత రాజ్యసభ లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ చట్టాన్ని అపహాస్యం చేస్తూ కండువా కప్పుకుంటున్న పద్ధతి మంచిది కాదు. గతంలో కేసీఆర్ కూడా ఇదే పని చేశారు. కాంగ్రెస్లో 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు చేరేంత వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. 39 మంది ఉన్న టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఈ చట్టం అప్లై అవ్వదు. కానీ ఏ ఎమ్మెల్యే వచ్చినా కండువా కప్పడం అనేది బరి తెగించిన పని. ఈ పద్ధతి మంచిది కాదు. గుట్టదాఖలు చేస్తూ దాన్ని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ ఈ భాజపా కండువా కప్పుకునే పద్ధతి మంచిది కాదు. కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసింది ఇదే పని. కానీ వారు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 2/3 ఎమ్మెల్యేలు చేతికొచ్చేంత వరకు బయటికి తెలియలేదు. లోపల మాట్లాడుకున్నాడు, మాట ముచ్చట అయిపోయింది, కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు. కానీ 12 మంది సంపూర్ణ వచ్చినట్టు చేయలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు. కానీ ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేని కనుగప్పి ఇప్పటికే 5 మందిలో 6 మందిలో తీసుకున్నారు. అంటే బరిదగించిన పని అన్నట్టు. చట్టం ఏం చేస్తుంది? స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు, మా స్పీకర్ ఉండగా మీ సభ్యత్వాలు పోవాలంటే మాట చెప్తున్నారు. అది మంచిది కాదు. డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది. ఈ బరిదగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా దాన్ని పని చేస్తానని విశ్వాసం ఉంది. ఈ పద్ధతి మంచిది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్లో విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు ధర్నా నిర్వహించి రాహుల్ గాంధీ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. హిందూ పరిరక్షణ సమితి నాయకుడు చెరుకుపల్లి గణేష్ శర్మ మాట్లాడుతూ, హిందూ దేశంలో పుట్టి హిందువుల సొమ్ము తింటూ హిందువులను దొంగలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహమని, భారతదేశం నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు కేశవ రాఘవేంద్రరావు, బీజేపీ నాయకులు కొట్టువాడ హరిబాబు, కుప్పల సూర్యనారాయణ, అనుపోజు సుబ్రహ్మణ్యం, పడాల విజయ్ గంగాధర్, ఆర్ఎస్ఎస్ నుంచి హనుమంతరావు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రుద్రశర్మ, తోలేటి గంగాధర, తోట రామకృష్ణ, జనసేన నాయకులు అక్కిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొని పెద్దపెట్టున జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఇతనికి రాజకీయాలు అవసరమైనప్పుడు గుళ్ళోకి వెళ్తాడు, పూజలు చేస్తాడు, కాశీ విశ్వనాథుడు పట్టు పెట్టుకుంటాడు, విభూతి పెట్టుకుంటాడు, తర్వాత హింసావాది అంటాడు. యువత అందరూ కూడా ఇతడు యువతకి ఒక బ్లాక్ మార్క్ లాంటి వాడు రాహుల్ గాంధీ. యువత అందరూ కూడా చనిపోయే అవకాశం ఉంది. ఇటువంటి పిచ్చి కుక్కని, మానసిక రోగిని దేశ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే ఈ మానసిక రోగి ఏం చేస్తాడంటే మరింత మంది తయారు చేస్తాడు. అందుకే ఈ కుక్కని త్వరగా దేశ బహిష్కరణ చేయాలని యువత అందరూ కూడా ఇటువంటి కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని కొట్టాలి. ఇతను మాట్లాడిన మాటలు కానీ ఏది కూడా స్పందించాల్సిన అవసరం లేదు. ఇతను ఒక మానసిక రోగి. అందరూ కూడా దేశభక్తికి, దేశ సంపదకి, దేశ సంప్రదాయాలకి కృషి చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించిందని, దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 31 వరకు విస్తృతంగా గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని డిపిఓ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలతో జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బంది అప్రమత్తమై 547 గ్రామ పంచాయతీలలో అతిసార వ్యాధి నివారణపై క్షేత్రస్థాయిలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. 62 రోజులు ప్రత్యేక ప్రణాళికలో భాగంగా జిల్లాలో 1500 త్రాగునీరు ట్యాంకులు, 1300 పీడబ్ల్యూఎస్ స్కీమ్స్, 44 సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్, 2000 త్రాగునీరు బోరులు, 1000 డైరెక్ట్ పంపింగ్ స్కీమ్స్, 3 లక్షల ప్రైవేటు కుళాయిలు, 1100 పబ్లిక్ కుళాయిలు, 3000 చేతి పంపులు దశల వారీగా శుభ్రపరిచి క్లోరిన్ చేసి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడాన్ని అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే గ్రామంలో మురుగు కాల్వలు శుభ్రపరచడం, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, దోమలు నివారించడానికి ప్రతి శుక్రవారం గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో త్రాగునీరు పాయింట్స్ నుంచి నీటిని సేకరించి ప్రజలు త్రాగడానికి అనుకూలమో కాదో నిర్ధారించడానికి నమూనా పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని కలెక్టర్ వెట్రి సెల్వి సూచించడంతో గ్రామాల్లో ప్రజా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, వ్యక్తిగత పరిశుభ్రంపై చర్చా వేదికలు నిర్వహిస్తామని, పాఠశాలలో విద్యార్థులతో పరిసరాలు పరిశుభ్రంపై పోటీలు నిర్వహిస్తామని డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు.
గిరిజన ప్రాంతం బుట్టాయిగూడెం శివారు ప్రాంతం పరిశీలించిన డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండల శివారు ప్రాంతం అంతర్వేదిగూడెం గ్రామాన్ని గురువారం జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శి ఎం అంజలిదేవిని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నిర్వహించిన అతిసార వ్యాధి నివారణ ర్యాలీలో పాల్గొని సిబ్బంది విద్యార్థులతో నినాదాలు చేపించారు. స్టాఫ్ డయేరియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అతిసార వ్యాధిని నివారించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచి వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ కాచి చల్లార్చిన నీటిని త్రాగితే వ్యాధులు దరిచేరవని డిపిఓ శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. అనంతరం త్రాగునీరు సరఫరా ట్యాంకును పరిశీలించి క్లోరినేషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎవిడెన్స్ యాక్షన్ సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ జి ప్రవీణ్ కుమార్, ఎం సుమంత్ వర్మ, వైద్య సిబ్బంది వాసంతి, కార్యదర్శులు పి ప్రవీణ్ కుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన త్రాగునీరు నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు కల్పిద్దాం ప్రజలందరికీ పారిశుద్ధమై అవగాహన కల్పిద్దాం ప్రజలందరికీ పారిశుద్ధ్యంపై అవగాహన నిర్మిద్దాం పల్లెల్లో మరుగుదొడ్లు నిర్వహిద్దాం 31 ఆగస్టు వరకు స్టాప్ ద ఏరియా క్యాంపెయిన్ విజయవంతం చేద్దాం. స్టాప్ ద ఏరియా క్యాంపెయిన్ విజయవంతం చేద్దాం. స్టాప్ ద ఏరియా క్యాంపెయిన్ విజయవంతం చేద్దాం. స్టాప్ ద ఏరియా క్యాంపెయిన్ నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు అందిద్దాం ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందిద్దాం ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు భాగస్వామ్యం చేద్దాం. ప్రజలందరితో కార్యక్రమాలు చేద్దాం. భాగస్వామ్యం చేద్దాం. ప్రజలందరితో కార్యక్రమాలు చేద్దాం. విజయవంతం చేద్దాం. స్టాప్ ద ఏరియా క్యాంపెయిన్ నివారిద్దాం అతిసార వ్యాధిని నివారిద్దాం అతిసార వ్యాధిని నివారిద్దాం అతిసార వ్యాధిని 5 సంవత్సరాల లోపు పిల్లలపై దృష్టి సారిద్దాం. 5 సంవత్సరాల పిల్లలపై దృష్టి సారిద్దాం. ఆరోగ్యమే నిర్వహిద్దాం స్టాప్ ద ఏరియా కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. స్టాప్ ద ఏరియా కార్యక్రమాలను అందిద్దాం ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరును నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిద్దాం పల్లెల్లో పారిశుద్ధ కార్యక్రమాలు ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది అట్లా వదిలే ఇదేంటంటే మనం టచ్ చేసేది కంటే అల్టిమేట్గా మనకి లాస్ట్ హౌస్ వాళ్ళకి 0.2 ppm రావాలి సార్. ఇది అలా సెట్ చేస్తాం. అంటే ఈ వాల్స్ ఇవన్నీ కూడా ఎందుకు పెట్టామంటే 0.2 ppm అనేది మ్యాక్సిమం 0.2 to 2 ppm వరకు ఇక్కడ ఎంతైనా రావచ్చు. మనకి లాస్ట్ హౌస్ వాళ్ళు అల్టిమేట్గా అది ఎంత డిస్టెన్స్ ఉందని ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ ఈ వాల్స్ పెంచుతాం అనమాట.
ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇది తగ్గిస్తాం అనమాట ఈ వాల్స్. అందుకని ఈ వాల్స్ ఇట్లా పెట్టారు. ఇది డోసింగ్ వాల్స్, అది మెయిన్ వాల్స్ సార్. ఆ లాస్ట్ హౌస్ వాళ్ళకి రావడం వరకు ఇది రెడీ చెక్ చేస్తూ ఉంటారు రోజు. అందులో పాతగా మేము ఈరోజు వచ్చాం అనమాట. తగ్గింది సార్. యాక్చువల్గా వాసన వస్తుందంటే ఇది మనకు పనిచేస్తున్నట్టు లెక్క అనమాట. అంటే ఇది ఏంటంటే ఇది మన రియేజెంట్ అంటారు సార్. ఈ వాటర్లో కలుపుతాను. వీడియో రూపంలో అమరావతి నాడు నేడు 2014-19 మధ్య జరిగిన అభివృద్ధి కట్టడాలు ఒకవైపు, 2019-24 మధ్య జగన్ చేసిన నాశనం మరోవైపు. బిల్డింగ్స్ అనే 17 మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ 9,617 కోట్లు, 1,959 కోట్లు వర్క్ డన్ కూడా చేశారు. ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. పూర్తిగా నాశనం చేశారు. ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు. మేము కష్టపడచ్చు, కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా? అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది. మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి రాష్ట్రాలు, ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు. ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా. మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు. ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు? ఇక్కడుండే వాళ్ళు ఓకే, అవకాశాల కోసం బయట పోతే పర్లేదు, కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది? తెలివితేటలు లేవా? ఇక్కడ వనరులు లేవా? ఇక్కడ అవకాశాలు లేవా? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి, బంగారు పండించే భూములున్నాయి, రైతాంగం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ 1 ఇది. 1000 కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్ లో సన్ రైజ్ స్టేట్ ఇది. ఎన్నో పోర్ట్లు. మళ్లీ ఈరోజు ప్రపంచం అంతా పోయి రాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది. ఇది చాలా బాధ. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ ఆవేశంగా నేను మాట్లాడడం కాదు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు. కానీ 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే చెప్తున్నా, మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్టుకు అర్హుడా, రాజకీయాలకు అర్హుడా అని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎన్ని జరిగాయి పీడకలం. నౌ రీబిల్డ్. ఎట్లా రీస్టార్ట్ చేయాలి, ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి, మళ్ళీ ఈ రాష్ట్రం నిలబడాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే, ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాంది పలకాలి. అది డెఫినెట్గా జరగాలి.